వందే మధుర మనోభవ మానస భవోలిత సుహాసిని వందే వందే వందే. నువ్వు స్టెప్ లేస్తున్నావు, గద బరువుకి ఉనిగిపోతున్నావా? ఏ స్టెప్లేం కనబడటం లేదేటి? ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, చెప్పు బావా. చచ్చిపోయావు. విషయం చెప్పు. చెప్పు. గుర్తుందా లేదా బా? స్టేజ్ కి మైక్ కి డ్రెస్సులకి 10,000 అడ్వాన్స్ ఇచ్చాను. ఏం తేడా రాదు కదా? ఏమీ రాదు, నువ్వేం కంగారు పడకు. మరి అంతా రెడీ అయిపోయింది కదా, ఇంక రిహార్సల్స్ మొదలు పెడదామన్నట్టు రాజా. ఏ డ్రామా వేయాలో ముందు డిసైడ్ చేయాలి కదా మనం రిహార్సల్స్ చేయడానికి. ద్రౌపది వస్త్రాభరణ వేద్దాం, కొంచెం సెక్సీగా ఉంటది కదా. అయితే బర్త్డే చేస్తే నేను వేసేస్తాను. ఎంచక్క ద్రౌపది చీర లాగచ్చు. భారతంలో భరతుడేంట్రా? ద్రౌపది చీర లాగేది భరతుడు కాదు, దుశ్శాసనుడు. అయితే ఆ దుశ్శాసనుడు వేషం మనం వేస్తాం. చీరలాగే వేషం అయితే నువ్వేసేది ఏంది? నేను చేస్తాను. ఏడు మీరు ఇద్దరు వేసేది? చీరలాగే దమ్ము నాకు మాత్రం లేదనుకున్నారా? నేనే వేస్తాను. కొంచెం బా, నువ్వు దండమి చీరే లాగలేవు. ఇదో బోసు, వాళ్ళు అలాగంటారు గాని నేను 300 ఇస్తాను. ఆ చీరలాగే వేషం ఏదో నాకు ఈనట్టు రాజా. ఒకటోసారి నేను 600 ఇస్తాను. ఒకటోసారి 800 ఇస్తా. ఒకటోసారి ఫైనల్ గా నేను 1000 ఇస్తాను. ఆ చీరలాగే వేషం ఏదో మనకే చేయండి. ఓకే, చీరలాగే ప్రాక్టీస్ నీకే ఉంది కాబట్టి నువ్వే కరెక్ట్. ఇంతకీ ద్రౌపది ఎవరో? అది మన రాణి. నీ రాణి కదా, రాణి లాంటి ఫిగర్ తీసుకొస్తా. అయితే హ్యాపీ. కానీ బా, ఇప్పటికిప్పుడు పౌరాణిక నాటం అంటే మా నోళ్ళు పద్యాలు కంటస్థ పెట్టగలరు. అయితే ఓ పని చేద్దాం, మూకీ డ్రామా వేద్దాం, వెరైటీగా ఉంటుంది. మూకీ అంటే మాటలు పద్యాలు ఏమీ లేకుండా. మన జనానికి నచ్చుద్దంటావా? వెరైటీగా ఏం చేసినా మన జనానికి నచ్చుద్ది. ఓహో, ఎరా బోసు బాబు, రేపు మనూళ్ళో డ్రామా అంటగా? నేను తాగలే, రేపు డ్రామా ఉంది కదా. అవునరా, రేపు నాటకానికి జనం ఎరగబడి వచ్చేస్తారు. టీ కాంట్రాక్ట్ నీకే ఇద్దాం అనుకుంటున్నా. బాబు ఆ పని చేసి పుణ్యం కట్టుకోరా బాబు. పుణ్యం మనకెందుకు గానీ వచ్చిన లాభాల్లో పాలవాట నీకా నాకా? ఆడికి. అయితే ఇంకా మన డ్రామా రిహార్సల్ లేనట్టేనా? లేనట్టే. ఇక మన నట విశ్వరూపం డైరెక్ట్ గా స్టేజీ మీదే. మూకీ డ్రామా అని తీసుకొచ్చావు, ఇంతవరకు తెరదీయలేదు. లోపల ఏం చేస్తున్నారా ఇళ్ళు? పెద్దాపురంలో బోసుగాడికి ద్రౌపది దొరికిందంటావా? అదే అర్థం కావట్లేదు. అది ఎప్పుడు లేటే. కిరీటాలన్నీ వంకరగా ఉన్నాయి, ఒకటి పట్టలేదు. కిరీటం వంకర కదా మరి నీ మేడం వంకర. టైం దాటిపోయింది. జనం ఫుల్ గా నిండిపోయారు. ఆ బోసుగాడు ద్రౌపదిని తీసుకుని ఇంకా రాలేదేంట్రా? తీసుకొచ్చేసారా? అయ్యయ్యా, వీడే ద్రౌపది. ఏంటి ఈడ ద్రౌపది? ఎరా బలిలాగా ఉన్నాడు. నువ్వు లేవటే నల్లాగా. రైట్, పురం పాప హ్యాండ్ ఇచ్చేసింది. అక్కడ వాళ్ళు ఎవరో ద్రౌపది వేషం ఏమంటున్నారు. అలాగంటే లాగా నేను రెడీ అయిపోయాను కదా చీరలాడడానికి. నువ్వు లాగడానికి రెడీయే, అక్కడ ఎవరితో లాగించుకోవడానికి రెడీగా లేదు. ఈ వేళకి దీంతో అడ్జస్ట్ అయిపోయాయి. గొడవ ఆపండి, బయట జనం గోల్ చేస్తున్నారు. త్వరగా డ్రామా మొదలెట్టండి. అంతా ఓకే బావా, హీరోయిన్ కూడా వచ్చింది. ప్రేక్షక మహాశైలకు విజ్ఞప్తి, ద్రౌపది వస్త్రాపహరణం డ్రామా మీరు ఎన్నోసార్లు చూసుంటారు. కానీ ఈసారి వెరైటీగా మూకీ డ్రామా వేయబోతున్నాం. ఇందులో మాటలు పద్యాలు ఉండవు గనుక అందరూ కన్నార్పకుండా చూడవలసిందిగా మా కోరిక. వీళ్ళేంట్రా పాచికలాడకుండా పేకాడుతున్నారు? ముందే చెప్పారు కదరా రైటీ అని. ఒరే ధర్మరాజ్ షో కొట్టకూడదురా, ఓడిపోవాలి. ఏటే కావాలని ఓడిపోవాలా? నేను ఒప్పుకోను. కావాలంటే డ్రామా అయ్యాక 100 షోలు ఓడిపోతాను. ఇప్పుడు ఓడిపోరా, తీ పేక తీరా. వీళ్ళేంట్రా మూకీ డ్రామా అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు? మూకీ అంటే మనకి వినిపించకుండా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటామేరా రైటీ. రాంగ్ షో. అయితే ఓకే. దుశ్శాసన మామాజీ, ద్రౌపదిని తోలుకురమ్ము, తీసుకురమ్ము. అలాగే మామా. ఓహో, వెళ్ళాడు. ఏంట్రా పిచ్చోడా, టీ కావాలా? ఇస్తా ఉండు. ఆయన తాగు. ఇటు పిచ్చోడు అనుకున్నాను, మన టీ స్టాండర్డ్ ఇడి కూడా తెలిసిపోయింది. ఆ టీ ఇది మూకీ డ్రామా, డైలాగులు లేవు, ఓన్లీ వ్యాక్సిన్. అవును కదా? విగ్గుకు పిన్నులు పెట్టి ఆడొచ్చు కదా. నువ్వు కంగారు పెట్టేసరికి మర్చిపోయాను గురు. బొంగేం కాదు, తొందరగా పెట్టుకు తగలడు. అలాగే నువ్వు వెళ్ళి ఆగరా. రావే.
అయ్యి వద్దు గురు చీరలాక్కు. చీరలాగొద్దాం ఏంటి? చీరలాగేటందుకే 1000 రూపాయలు ఇచ్చింది. ఎరా బోసు బాబు చెప్పలేదా? అవును లాగనే లాగితే ఏమవుద్ది? చీరేంట కట్టుకున్నాను కానీ నువ్వు కంగారు పెట్టేసరికి లోపల రాయరేసుకోవడం మర్చిపోయా. అదో వెరైటీ. అయితే మాత్రం ఏమవుద్ది, మా రాంబాబు కృష్ణ వేషంలో నీకు చీరలు ఇస్తాడు కదా. రామారావు నువ్వు లాగే. ఏట్లాగేది? పైనుంచి చీర రావటం లేట్ అయితే వాడు విశ్వరూపం చూసేది ముందు నేనే. 1000 రూపాయలు పోతే పైన నేను లాగను. నువ్వు లాగపోతే సీను పండదురా. పండగ పైన సరే లాగను. రాణి మేడ ధర్మరాజు చెప్పేస్తాను. అలాగే అలాగే. హే కృష్ణ హే కృష్ణ హే కృష్ణ ప్రేక్షకులారా, మా ద్రౌపది గారి కడ్రా వేసుకోవడంలో చిన్న పొరపాటు జరిగింది. కూర్చోండి, వేసుకుని వచ్చేస్తాను.